ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ దీపాన్ని మీరే సంభాళించుకోవాలి. తుఫానుల నుండి రక్షణ పొందేందుకు జ్ఞాన యోగాలనే నెయ్య తప్పకుండా కావాలి. ప్రశ్న: ఏ పురుషార్థము గుప్త తండ్రి నుండి గుప్త వారసత్వంను ఇప్పిస్తుంది? జవాబు: అంతర్ముఖత అనగా నిశ్శబ్దంగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తే గుప్త వారసత్వం లభిస్తుంది. స్మృతిలో ఉంటూ ఆత్మ శరీరాన్ని వదలపోతే చాలా మంచిది. ఇందులో ఏ కష్టమూ లేదు. స్మృతితో పాటు జ్ఞాన యోగాల సేవ కూడా చేయాలి. అలా చేయలేకుంటే కర్మనా సేవ చేయండి. చాలామందికి సుఖంనిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. నడవడికలు, మాటలు కూడా చాలా సాత్వికంగా ఉండాలి. పాట: నిర్బలంతో బలవంతుని యుద్ధం. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇటువంటి పాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ వారంతటకు వారే తమను గురించి విచారసాగర మంథనం చేయాలి. మానవులు మరణిస్తే 12 రోజులు దీపం వెలిగిస్తారని మీకు తెలుసు. మీరు మరణించేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పురుషార్థం చేసి మీ దీపాన్ని మీరే వెలిగించుకుంటున్నారు. పురుషార్థం కూడా మాలలో వచ్చేవారే చేస్తారు. ప్రజలు ఈ మాలలో రారు. మేము విజయమాలలో మొదట రావాలని పురుషార్థం చేయాలి. మాయ అనే పిల్ల తుఫాన్లు కల్పించి మీ దీపం ఆరిపోయే వికర్మలు చేయించరాదు. దీని కొరకు జ్ఞాన యోగాలనే 2 శక్తులు కావాలి. యోగంతో పాటు జ్ఞానం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ తమ తమ దీపాన్ని సంభాళించుకోవాలి. చివరి వరకు పురుషార్థం జరుగుతూనే ఉండాలి. రేసు నడుస్తూనే ఉంటుంది కనుక పరిగెత్తినప్పుడు జ్యోతి వెలుగు తగ్గిపోకుండా, ఆరిపోకుండా చాలా సంభాళించుకోవాలి. ఇలా ఉండేందుకు జ్ఞాన యోగాలనే నేతిని ప్రతిరోజు వేస్తూ ఉండాలి. యోగబలం లేకుంటే పరిగెత్తలేరు, వెనకపడిపోతారు. పాఠశాలలో సబ్జెక్టులుంటాయి. ఏదైనా ఒక సబ్జెక్టులో శక్తివంతంగా లేకుంటే లెక్కలపై చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సేవ అనే సబ్జెక్ట్ కూడా చాలా మంచిది. చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. కొంతమంది జ్ఞాన సేవ చేస్తారు. రోజురోజుకు సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమంది ధనవంతులకు 6-8 దుకాణాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకే విధంగా జరగవు. కొన్ని దుకాణాలలో తక్కువగా, కొన్నిట్లో ఎక్కువగా గిరాకులు ఉంటారు. మీ దుకాణాలు కూడా రాత్రి ఫుర్సత్ లేకుండా జరిగే రోజులు వస్తాయి. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి ఉన్నారని, వారు అవినాశి జ్ఞానరత్నాలతో జోలును నింపుతున్నారు అని అందరికీ తెలుస్తుంది. తర్వాత చాలామంది పిల్లలు వస్తారు. ఎంతమంది వస్తారో అడగొద్దు. ఫలానా చోటు ఈ వస్తువులు చాలా చౌకగా దొరుకుతున్నాయని ఒకరికొకరు చెప్పుకుంటారు కదా. ఈ రాజయోగ శిక్షణ చాలా సహజమని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఈ జ్ఞానరత్నాల గురించి అందరికీ తెలిస్తే అనేక మంది వస్తూ ఉంటారు. ఈ జ్ఞానయోగాల సేవ మీరు చేస్తున్నారు. ఈ జ్ఞానయోగాల సేవ చేయలేని వారు కర్మనా సేవ చేసిన మార్కులు లభిస్తాయి. అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకరికొకరు సుఖంనిస్తూ ఉండాలి. ఇది చాలా చాలా చవక బండారం. ఇది అవినాశి వజ్ర వైడూర్యాల గని. అష్టరత్నాల మాల తయారు చేస్తారు కదా. మాలను పూజిస్తారు కూడా. కానీ ఆ మాల ఎవరి జ్ఞాపకార్థం తయారైందో ఎవ్వరికీ తెలియదు. పూజలైన మనమే పూజారులుగా ఎలా అవుతామో పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు భాగ్యశాలి నక్షత్రాలు. మేము స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. ఇప్పుడు నరకానికి అధికారులుగా అయ్యామని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. స్వర్గానికి అధికారులుగా అయితే పునర్జన్మలు కూడా అక్కడే జరుగుతాయి. ఇప్పుడు మనం మళ్ళీ స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము. ఈ సంగం యుగం గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అటువైపు మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. యుగాలు వేరువేరుగా ఉంటాయి కదా. సత్యుగంలో ఉంటే
పునర్జన్మ కూడా సత్యుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మీలో ఎవరైనా శరీరం వదిలితే సంస్కారాల అనుసారంగా మళ్ళీ ఇక్కడికే వచ్చి జన్మ తీసుకుంటారు. మీరు సంగం యుగ బ్రాహ్మణులు, వారు కలియుగంలోని శూద్రులు. ఈ జ్ఞానమంతా మీకు ఈ సంగం యుగంలోనే లభిస్తుంది. మీరు బీకేలు, జ్ఞాన గంగలు. ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పరుగులు తీయాలి, దుకాణం నడపాలి. జ్ఞాన యోగాలను ధారణ చేయకుంటే దుకాణంను సంభాళించలేరు. సేవకు ప్రతిఫలమైతే బాబా ఇస్తారు. యజ్ఞం రచించినప్పుడు రకరకాల బ్రాహ్మణులు వస్తారు. కొంతమందికి ఎక్కువ దక్షిణ, కొంతమందికి తక్కువ దక్షిణ లభిస్తుంది. ఇప్పుడు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంను పరంపిత పరమాత్మ రచించారు. మనం బ్రాహ్మణులము. మానవులను దేవతలుగా మార్చటమే మన వ్యాపారం లేక కర్తవ్యం. ఇలాంటి యజ్ఞం మరేదీ ఉండదు. ఈ యజ్ఞం ద్వారా మేము మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నామని చెప్పగలిగే యజ్ఞం ఇది తప్ప మరొకటి లేదు. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞం లేక పాఠశాల అని కూడా అంటారు. జ్ఞాన యోగాల ద్వారా ప్రతి పుత్రుడు దేవీ దేవతా పదవిని పొందుకోగలడు. బాబా సలహా కూడా ఇస్తారు. మీరు పరంధామం నుండి బాబా చెతలో వచ్చారు. మేము పరంధామ నివాసులమని మీరంటారు. ఈ సమయంలో బాబా మతం ద్వారా మనం స్వర్గస్థాపన చేస్తున్నాము. ఎవరైతే స్థాపన చేస్తారో వారే తప్పకుండా యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచంలో మనం అత్యంత భాగ్యశాలుమని, జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్రుల, జ్ఞాన నక్షత్రాలమని మీకు తెలుసు. అలా తయారు చేయవారు జ్ఞానసాగర్లు. ఆ సూర్య చంద్ర నక్షత్రాలైతే స్థూలంగా ఉన్నాయి కదా, వాటితో మనల్ని పోలుస్తున్నారు. కనుక మనం కూడా మళ్ళీ జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్ర, జ్ఞాన నక్షత్రాలుగా అవుతాము. మనల్ని అలా తయారు చేయవారు జ్ఞానసాగర్లు. పేర్లేమో ఉంటాయి కదా, మనం జ్ఞాన సూర్యుడు లేక జ్ఞానసాగర్ల పిల్లలం. వారిక్కడ నివసించేవారు కాదు. బాబా చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను. జ్ఞాన సూర్య, జ్ఞాన నక్షత్రాలుగా మీరు ఇక్కడే తయారవ్వాలి. మనం భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. పురుషార్థం పైననే అంతా ఆధారపడి ఉంది. మనం మాయపై విజయం పొందే యోధులము. వారు మనసును వశపరుచుకునేందుకు ఎన్నో హఠయోగాలు మొదలైనవి చేస్తారు. మీరు హఠయోగాలు మొదలైనవి చేయలేరు. బాబా చెప్తారు, మీరు ఏమాత్రము కష్టం మొదలైనవి చేసే అవసరం లేదు. మీరు నా వద్దకు రావాలి. కనుక నన్ను స్మృతి చేయండి మాత్రం చెప్తాను. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. ఈ విధంగా ఏ ఇతర మనుషులు చెప్పలేరు. భలే తమను ఈశ్వరుడు అని చెప్పుకోవచ్చు, కానీ మార్గదర్శకుణ్ణు అని చెప్పుకోలేరు. బాబా అంటున్నారు, నేను ముఖ్యమైన మార్గదర్శకుణ్ణు, కాలులకు కాలుణ్ణు. సత్యవంతుడు సావిత్రి కథ ఉంది కదా, వారిది శారీరక ప్రేమ అయినందున సావిత్రి దుఃఖపడింది. మీరైతే సంతోషిస్తారు. నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఎప్పుడూ దుఃఖపడరు. మా బాబా మమ్మల్ని స్వీట్ హోమ్కు తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. దానిని ముక్తిధామం, నిర్వాణధామం అని అంటారు. నేను కాలులకు కాలుణ్ణని అంటున్నారు. ఆ కాలుడు ఒక్కొక్క ఆత్మను తీసుకెళ్తాడు. కానీ నేను చాలా గొప్ప కాలుణ్ణు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మార్గదర్శకునిగా అయి అందర్నీ తీసుకెళ్లాను. ప్రియుడు ప్రేయసులందరినీ వాపస్ తీసుకెళ్తాడు. కనుక వారిని స్మృతి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నామని, మళ్ళీ ఇక్కడికి వస్తామని మీకు తెలుసు. మొదట స్వీట్ హోమ్కు వెళ్తారు, మళ్ళీ క్రిందకు వస్తారు. పిల్లలైన మీరు స్వర్గంలోని నక్షత్రాలు, ఇంతకుముందు నరకంలోని నక్షత్రాలు. పిల్లలను నక్షత్రాలని అంటారు. మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారం భాగ్యశాలి నక్షత్రాలు. మీకు తాతగారి ఆస్తి లభిస్తుంది. ఇది చాలా శక్తిశాలి గని. ఈ గని ఒక్కసారి మాత్రమే వెలువడుతుంది. ఆ గనులైతే చాలా ఉన్నాయి కదా, ఆ గనులు వెలువడుతూనే ఉంటాయి. ఎవరైనా వెతికితే చాలా కనిపిస్తాయి. ఈ గని అయితే ఒక్కసారి మాత్రమే ఒక్కటే లభిస్తుంది.
ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. ఆ పుస్తకాలైతే చాలా ఉన్నాయి, కానీ వాటిని రత్నాలని అనరు. బాబాను జ్ఞానసాగర్లు అని అంటారు. అవినాశి జ్ఞానరత్నాల నిరాకార గని. ఆ రత్నాలతో మనం జోలును నింపుకుంటూ ఉంటాము. పిల్లలైన మీకు ఖుషి ఉండాలి. ప్రతి ఒక్కరికి నష కూడా ఉంటుంది. దుకాణంలో వ్యాపారం ఎక్కువగా జరిగితే పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ప్రజలనే కాకుండా వారసులను కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ రత్నాలతో జోలును నింపుకుని వెళ్ళి అక్కడ దానం చేయాలి. ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే జ్ఞానరత్నాలతో జోలును నింపే జ్ఞానసాగరుడు. అంతేకాని వారు చెప్పేటట్లు దేవతలకు రత్నాలతో నింపిన పళ్ళెంనిచ్చే సాగరం కాదు. ఆ సాగరం నుండి రత్నాలు లభించవు. ఇది జ్ఞానరత్నాల విషయం. డ్రామానుసారం మీకు మళ్ళీ రత్నాల గనులు కూడా లభిస్తాయి. అక్కడ మీకు లెక్కలేనని వజ్ర వైడూర్యాలు ఉంటాయి. వాటితోనే భక్తి మార్గంలో మళ్ళీ మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. భూకంపాలు మొదలైనవి జరిగినందున మందిరాలన్నీ లోపల భూస్థాపితం అయిపోతాయి. అక్కడ భవనాలు మొదలైనవి చాలా నిర్మిస్తారు, ఒకటి కాదు. ఇక్కడ కూడా రాజులకు చాలా పోటీ ఏర్పడుతుంది. కల్పక్రితం భవనాలు ఎలా నిర్మించారో మళ్ళీ అలాగే నిర్మిస్తారని మీకు తెలుసు. అక్కడ ఇళ్ళు మొదలైనవి చాలా సులభంగా తయారవుతూ ఉంటాయి. సైన్స్ చాలా పనిచేస్తుంది, కానీ అక్కడ సైన్స్ అనే పదమే ఉండదు. హిందీలో సైన్స్ను విజ్ఞానం అని అంటారు. ఈ రోజుల్లో విజ్ఞాన భవనం అనే పేరు కూడా ఉంచారు. విజ్ఞానం అనే పదం జ్ఞానం జతలో ఉంటుంది. జ్ఞానము మరియు యోగాలను విజ్ఞానం అని కూడా అంటారు. జ్ఞానం ద్వారా రత్నాలు లభిస్తాయి. యోగం ద్వారా మనం సదా ఆరోగ్యవంతులుగా అవుతాము. ఇది జ్ఞాన యోగాల నాలెడ్జ్. దీని ద్వారా మళ్ళీ వైకుంఠంలో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. మనం ఇప్పుడు ఈ జ్ఞానమంతా తెలుసుకున్నాము. భారతదేశాన్ని మనం స్వర్గంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. ఈ దేహంపై మీకు ఎలాంటి మమకారము లేదు. మనం ఆత్మలము. ఈ శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. అక్కడ కూడా ఒక పాత శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటామని భావిస్తాము. అక్కడ ఎలాంటి దుఃఖము లేక శోకము ఉండదు. నూతన శరీరాన్ని ధరిస్తే మంచిదే కదా. కల్పకృతం తయారైనట్లు ఇప్పుడు మళ్ళీ మనల్ని బాబా తయారు చేస్తున్నారు. మనం మానవుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము. కల్పకృతం కూడా తప్పకుండా అనేక ధర్మాలు ఉండేవి. గీతలో ఇది ఏమాత్రమూ లేదు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుందని గాయనముంది. అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుందో మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. దేవీ దేవతా ధర్మం లోపించినప్పుడే బాబా ఇక్కడికి వచ్చారు. అటువంటప్పుడు పరంపర నుండి ఎలా నడుస్తుంది? ఇవి చాలా సహజమైన విషయాలు. వినాశనమయ్యేది ఏది? అనేక ధర్మాలు. ఇక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి కదా. ఇది అంతిమ సమయం. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. అంతేకాని శివబాబాయే అర్థం చేయిస్తారని కాదు. ఈ బాబా ఏమీ తెలపరా? ఇతనికి కూడా పాత్ర ఉంది. శ్రీమతం బ్రహ్మదేననే గాయనం కూడా ఉంది. కృష్ణుని శ్రీమతమని అనరు. అక్కడ అందరూ శ్రేష్టంగానే ఉంటారు. వారికి మతం అవసరమే లేదు. ఇక్కడ బ్రహ్మ నుండి కూడా మతం లభిస్తుంది. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ. అందరి మతం శ్రేష్టంగానే ఉంటుంది. తప్పకుండా ఎవరో ఆ మతం నిచ్చి ఉంటారు. దేవతలు శ్రేష్ఠ మతానికి చెందినవారు. శ్రీమతం ద్వారానే స్వర్గం తయారవుతుంది. అసురి మతం ద్వారా నరకం తయారైంది. శ్రీమతం శివునిది. ఈ విషయాలన్నీ సహజంగా అర్థం చేసుకునేవి. ఇవన్నీ శివబాబా దుకాణాలే. పిల్లలైన మనం నడిపేవారం. ఎవరు దుకాణాన్ని బాగా నడిపిస్తారో వారి పేరు కూడా ఉంటుంది. వ్యాపారంలో జరిగినట్లే జరుగుతుంది. కానీ ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. అందరూ వ్యాపారం చేయాల్సిందే. చిన్నపిల్లలు కూడా జ్ఞాన యోగాల వ్యాపారం చేయవచ్చు. బుద్ధి ద్వారా శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తే చాలు. వారు రామా రామా అని అంటారు. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండి స్మృతి చేయాలి. ఏమీ మాట్లాడరాదు. శివపురి, విష్ణుపురి ఇవి
చాలా సహజమైన మాటలు. స్వీట్ హోమ్, స్వీట్ రాజధాన్ల స్మృతి ఉంది. వారు స్థూలమైన మంత్రం ఇస్తారు. ఇది సూక్ష్మ మంత్రం, అతి సూక్ష్మమైన స్మృతి. కేవలం ఇది స్మృతి చేసినందున మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. జపించే విషయం ఏదీ లేదు. కేవలం స్మృతి చేయాలి. ఏ శబ్దం చేయనవసరం లేదు. గుప్తమైన బాబా ద్వారా గుప్త ఆస్తిని నిశ్శబ్దంగా ఉండుట వలన, అంతర్ముఖులుగా అవటం వలన మనం పొందుకుంటాం. ఈ స్మృతిలోనే ఉంటూ దేహాన్ని వదిలేస్తే చాలా మంచిది. ఏ కష్టమూ లేదు. ఎవరికి స్మృతి నిలవదో వారు స్వయం అభ్యాసం చేయాలి. నన్ను స్మృతి చేస్తే అంతిమతే సోగతి అవుతారని బాబా చెప్తున్నారని అందరికీ చెప్పండి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. బుద్ధి యోగాన్ని శివబాబాతో జోడించటం చాలా సులభం. మొత్తం పథ్యం కూడా ఇక్కడే ఉండాలి. సతోప్రధానంగా అవ్వాలి అంటే అన్నీ సాత్వికంగా ఉండాలి. నడవడికలు సాత్వికమే, మాట్లాడటం కూడా సాత్వికంగానే ఉండాలి. ఇది మీతో మీరు మాట్లాడుకోవటం. తోటివారితో ప్రియంగా మాట్లాడాలి. పాటలో కూడా ఉంది కదా, ప్రియాతి ప్రియంగా మాట్లాడటం సదా అత్యంత విలువైనది. మీరు యోగి, జ్ఞాని ఆత్మలు, రూప్ బసంతులు. ఆత్మకు రూపం ఏర్పడుతుంది. తండ్రి జ్ఞానసాగర్లైనందున వారు వచ్చి తప్పకుండా జ్ఞానమే వినిపిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వచ్చి శరీరాన్ని ధరిస్తానని చెప్తున్నారు. ఇదేమీ తక్కువైన ఇంద్రజాలం కాదు. బాబా కూడా రూప్ బసంతులే, అయితే నిరాకారులు కనుక మాట్లాడలేరు. అందువలన శరీరాన్ని తీసుకున్నారు. కానీ వారు పునర్జన్మల్లో రారు. ఆత్మలైతే పునర్జన్మలు తీసుకుంటాయి. పిల్లలైన మీరు బాబాకు సమర్పణ అవుతారు. అందువలన బాబా అంటున్నారు, నాకు సమర్పణ అయిన తర్వాత ఎవరిపై మమకారం ఉంచరాదు. నాది అని ఏమాత్రమూ భావించరాదు. మమకారాన్ని నశింపచేసేందుకే బాబా యుక్తి రచించారు. అడుగడుగున తండ్రిని అడగాల్సి ఉంటుంది. మాయ చెంపదెబ్బ వేస్తుంది, మలయుద్ధం చేస్తుంది. చాలామంది దెబ్బతిని మళ్ళీ లేచి నిలబడతారు. బాబా మాయ చెంపదెబ్బ కొట్టి ముఖాన్ని నల్లగా చేసేసిందని కూడా రాస్తారు. 4 అంతస్తుల నుండి క్రింద పడినట్లు అవుతుంది. క్రోధం చేసుకుంటే 3 అంతస్తుల నుండి పడినట్లు అవుతుంది. ఇవి చాలా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు పిల్లలు టేప్ కొరకు కూడా అడుగుతున్నారు. బాబా టేప్ పంపితే మేము ఖచ్చితమైన మురళి పూర్తిగా వింటాము అని అంటారు. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది వింటే వారి బుద్ధి వికసిస్తుంది. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. మనుషులు కాలేజ్ తెరిస్తే మరుసటి జన్మలో వారికి చదువు ఎక్కువగా అప్పుతుంది, బాగా చదువు వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు, టైప్ మిషన్ కొంటే చాలామందికి కళ్యాణం అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సతోప్రధానంగా అయ్యేందుకు చాలా చాలా పథ్యం ఉండాలి. మీ ఆహార పానీయాలు, మాటలు, నడవడికలన్నీ సాత్వికంగా ఉంచుకోవాలి. తండ్రి సమానంగా రూప్ బసంతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల నిరాకార గని నుండి మీ జోలును నింపుకొని అపారమైన ఖుషీలో ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానరత్నాలను దానమివ్వాలి. వరదానము, నిర్మోహుల్గా అయి దుఃఖము, అశాంతి యొక్క నామరూపాలను సమాప్తం చేసే స్మృతి స్వరూప భవ. ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలో ఉంటారో వారి స్థితి ఏకరసంగా అయిపోతుంది. ఏకరస స్థితి అంటే అర్థం ఒకరి ద్వారా సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల రాసాన్ని అనుభవం చేయటం. ఎవరైతే తండ్రిని సర్వ సంబంధాలతో తన వారిగా చేసుకుని స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు సహజంగానే నిర్మోహులుగా అయిపోతారు. ఎవరైతే నిర్మోహులుగా ఉంటారో వారికి ఎప్పుడూ సంపాదించటంలో
ధనం కాపాడుకోవటంలో ఎవరైనా జబ్బు పడినప్పుడు దుఃఖం యొక్క అల రాదు. నిర్మోహి అనగా వారిలో దుఃఖం, అశాంతుల నామరూపాలు కూడా ఉండరాదు. సదా నిశ్చింతంగా ఉంటారు. స్లోగన్: ఎవరైతే దయాహృదయులుగా అయి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు. అచ్చా. ఓం శాంతి.